సో హాయ్ ఫ్రెండ్స్, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిది త్రిబుల్ ఏ మూవీ నుంచి అయితే కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి భయ. ఈ త్రిబుల్ ఏ మూవీకి సంబంధించిన అప్డేట్స్ ఏంటంటే, ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ ఈ త్రిబుల్ ఏ మూవీని ఏ బ్యానర్ ప్రొడ్యూస్ చేయబోతుంది అనేది, నెక్స్ట్ ఈ త్రిబుల్ ఏ మూవీ డైరెక్టర్ ఎవరు, అలాగే మన అల్లు అర్జున్ గారు నెక్స్ట్ ఏ మూవీ చేస్తున్నారు, అలాగే ఎన్ని మూవీస్ చేస్తున్నారు, మన అల్లు అర్జున్ గారు లైన్ అప్ మొత్తం ఈ వీడియోలో అయితే చెప్తాను భయ. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే మన ఛానల్ లో ఒక 4-5 వీడియోలు అయితే చూడండి భయ. నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారు లైన్ అప్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ. పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీ ఏంటనేది ఇప్పటిదాకా క్లారిటీ అయితే లేదు భయ. మొన్నటిదాకా అల్లు అర్జున్ గారు పుష్ప 2 మూవీ తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ గారితో చేస్తున్నారని టాక్ అయితే ఉంది భయ. ఆ మూవీకి సంబంధించిన టైటిల్ కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయితే అయింది, గాడ్ ఆఫ్ వార్ అని. అలాగే ఈ మూవీ స్టోరీ లైన్ కూడా కొద్దిగా లీక్ అయితే అయింది, కుమారస్వామి గురించి అయితే తీస్తున్నారని. చాలా రకాలుగా ఈ మూవీ గురించి అయితే సోషల్ మీడియాలో వైరల్ అయితే అయింది భయ. అయితే సోషల్ మీడియాలో ఈ వైరల్ అయిన న్యూస్ మొత్తం కరెక్టే భయ. నెక్స్ట్ మూవీ అయితే అల్లు అర్జున్ గారు అయితే త్రివిక్రమ్ గారితోనే చేస్తున్నారు. కాకపోతే అల్లు అర్జున్ గారు త్రివిక్రమ్ గారితో చేయబోయే మూవీ చాలా పెద్ద మూవీ భయ, బిగ్ స్కేల్, భారీ బడ్జెట్. నెక్స్ట్ ఈ మూవీకి అయితే ప్రీ ప్రొడక్షన్ 1 year అయితే టైం అయితే పడుతుందంట. ఈ గాడ్ ఆఫ్ వార్ మూవీకి సంబంధించిన స్టోరీ అయితే త్రివిక్రమ్ గారు అయితే ఇంకా రాస్తున్నారంట. ఆల్మోస్ట్ అయితే ఫైనల్ అయితే అయిపోయింది, కానీ చాలా పెద్ద మూవీ కాబట్టి నెక్స్ట్ ఇది ఒక మైథలాజికల్ ఫిలిం భయ. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడానికి 1 year అయితే టైం పడుతుందంట. అలాగే ఈ మూవీకి సంబంధించిన క్యాస్ట్ అయితే ప్రెజెంట్ అయితే రెడీ అయితే చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఈ మూవీకి సంబంధించిన మెయిన్ క్యారెక్టర్స్ అయితే తీసుకుంటున్నారు భయ. ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరిని అయితే తీసుకుంటున్నారంట, ఎందుకంటే పాన్ ఇండియా మూవీ కాబట్టి. అయితే ఈ మూవీలో యాక్టింగ్ చేయడానికి ఎవరిని తీసుకుంటారు అనేది క్లారిటీ అయితే లేదు, కానీ వాళ్ళైతే కొంతమందిని అయితే అనుకున్నారంట. వాళ్ళు ఎవరనేది మనకైతే తెలియదు భయ, ఇంకొన్ని రోజుల్లో అప్డేట్స్ అయితే వస్తాయి. అలాగే ఈ మూవీకి సంబంధించింది ఏది కూడా మనకి ఫైనల్ అయితే కాలేదు, కానీ త్రివిక్రమ్ అల్లు అర్జున్ గారు మూవీ అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది. ఇంకో విషయం ఏంటంటే, త్రివిక్రమ్ గారు అయితే ఈ రోజు మార్నింగ్ అల్లు అర్జున్ గారి ఫోటో అయితే థియేటర్ లో పెట్టి AA22 AA23 భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి, సూన్ అప్డేట్స్ అయితే ఇస్తామని మెసేజ్ అయితే చేశారు భయ. సారీ, ట్విట్టర్ లో పోస్ట్ అయితే చేశారు భయ. ఈ శివరాత్రికి అయితే AA22 మూవీకి సంబంధించిన ఏదైనా ఒక అప్డేట్ అయితే రావచ్చు. అలా ఈ AA22 మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే మనకి తొందరలోనే రాబోతుంది. ఈ మూవీ స్టార్ట్ అవుతానికి పక్క టైం అయితే పడుతుంది భయ. అయితే అల్లు అర్జున్ గారు అయితే నెక్స్ట్ డైరెక్టర్ అట్లీ గారితో మూవీని అయితే చేయబోతున్నారని టాక్ అయితే ఉంది భయ. త్రివిక్రమ్ గారితో మూవీ స్టార్ట్ అవుతానికి కొద్దిగా టైం అయితే పడుతుంది కదా, ఆ టైం గ్యాప్ లో అల్లు అర్జున్ గారు అయితే అట్లీ గారితో మూవీని అయితే చేయబోతున్నారంట. మోస్ట్లీ అల్లు అర్జున్ త్రివిక్రమ్ గారు మూవీ స్టార్ట్ అవుతానికి ఒక 6 months అయితే టైం అయితే పడుతుందంట. ఆ టైం గ్యాప్ లో అల్లు అర్జున్ గారు అయితే ఖాళీ ఉండకుండా అట్లీ గారితో మూవీని అయితే చేయబోతున్నారంట భయ. డైరెక్టర్ అట్లీ గారు అయితే రీసెంట్ గా హైదరాబాద్ వచ్చి అల్లు అర్జున్ గారిని అయితే కలిసారంట. అల్లు అర్జున్ గారికి అయితే ఆయన దగ్గర ఉన్న కథనైతే చెప్పారంట. అట్లీ గారు అయితే అల్లు అర్జున్ గురించి ఎప్పుడో కథనైతే రాసుకున్నారు భయ, ఒక 1 year బ్యాక్ కథనైతే రాసుకున్నారంట. ఇప్పుడు ఫుల్ ఫేజ్డ్ గా కథనైతే రెడీ చేసి అల్లు అర్జున్ గారికి అయితే చెప్పారంట. అల్లు అర్జున్ గారికి అయితే ఆ కథ కూడా నచ్చిందంట. ఈ మూవీ షూటింగ్ అయితే ఇంకొక 2 months స్టార్ట్ కాబోతుందంట. ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే తొందరలోనే రాబోతుంది భయ. అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. ఈ మూవీని ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే సన్ పిక్చర్స్ భయ. సన్ పిక్చర్స్ వాళ్ళైతే తమిళలో ఫేమస్ ప్రొడ్యూసర్స్ భయ. ఈ త్రిబుల్ ఏ మూవీతో తెలుగులోకి అయితే రాబోతున్నారు. ఒక తెలుగులోనే కాదు, అల్లు అర్జున్ మూవీ పాన్ ఇండియా మూవీ కాబట్టి పాన్ ఇండియా వైడ్ గా ఈ సన్ పిక్చర్స్ బ్యానర్ అయితే ఈ త్రిబుల్ ఏ మూవీతో పబ్లిష్ అయిపోతున్నారు భయ, పాన్ ఇండియా వైడ్ గా. అలాగే ఈ త్రిబుల్ ఏ మూవీకి ఒక మ్యూజిక్ డైరెక్టర్ కూడా సెలెక్ట్ చేశారు భయ. వాళ్ళు ఎవరంటే అతనైతే ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ భయ. ఆ మ్యూజిక్ డైరెక్టర్ నేమ్ ఏంటంటే సాయి అభయాంకర్ అంట భయ. ఇతనైతే కొత్త మ్యూజిక్ డైరెక్టర్, ఇతను ఏ మూవీ కూడా చేయలేదు భయ. ఈ సాయి అభయాంకర్ ఎవరంటే, ఈ పర్సన్ అయితే కొన్ని ప్రైవేట్ సాంగ్స్ అయితే చేశారు భయ. అందులో ఒక సాంగ్ అయితే బాగా వైరల్ అయితే అయింది. ఆ సాంగ్ వైరల్ అవడంతో డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ అయితే లారెన్స్ గారితో బెంజ్ మూవీ అయితే తీస్తున్నారు కదా భయ. ఎల్సీ లో భాగమైన బెంజ్ మూవీని అయితే లారెన్స్ గారితో ఒకటైతే తీస్తున్నారు భయ. అయితే ఆ మూవీకి ఈ సాయి అభయాంకర్ అయితే పెట్టారంట మ్యూజిక్ డైరెక్టర్ గా. రీసెంట్ గా ఈ బెంజ్ మూవీకి సంబంధించిన ట్రేజర్ అయితే వచ్చింది కదా భయ. ఆ ట్రేజర్ లో బీజిఎం ఇచ్చింది అయితే ఈ సాయి అభయాంకరే భయ. ఇతన్నైతే ఈ త్రిబుల్ ఏ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనుకుంటున్నారట. అయితే క్లారిటీ అయితే లేదు, ఇంకా చూడాలి మరి. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు అయితే మనమైతే నమ్మలేం భయ. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయితే ఈ మూవీకి వి వాంట్ అనిరుద్ అని ట్విట్టర్ లో టెంట్ అయితే చేస్తున్నారు భయ. ఈ మూవీకి అనిరుద్ కావాలని. AA22 AA23 ఈ 2 మూవీస్ కూడా వి వాంట్ అనిరుద్ అని ట్విట్టర్ లో ఫుల్ గా అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయితే అనిరుద్ అయితే ట్రెండ్ చేస్తున్నారు భయ. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎవరు కూడా ఓకే అయితే కాలేదు. కాకపోతే అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అయితే అనిరుద్ అయితే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉంటే బాగుంటుందని ట్విట్టర్ లో టెండ్ అయితే చేస్తున్నారు భయ, వి వాంట్ అనిరుద్ అని. నేనైతే మాత్రం ఈ మూవీకి మోస్ట్లీ అనిరుద్ నే పెడతారు అనుకుంటున్నాను భయ. అనిరుద్ ని పెడితేనే బాగుంటుంది అనమాట, పర్ఫెక్ట్ గా సెట్ అయితే అవుతుంది. ఇంకా చూడాలి మరి ఎవరిని పెడతారనేది. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు అయితే మనమైతే వెయిట్ చేయాలి భయ, తప్పదు మరి. సో ఫైనల్ గా అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీ అయితే అట్లీ గారితో రాబోతుంది భయ. మీరైతే ఫిక్స్ అయిపోండి. అట్లీ గారితో మూవీని అయితే స్టార్ట్ చేయబోతున్నారు. అట్లీ గారితో మూవీ ఒక 2 షెడ్యూల్ అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ గారి మూవీలో అల్లు అర్జున్ గారు అయితే జాయిన్ అవుతారంట. అంతలోగా త్రివిక్రమ్ గారు అయితే ఈ ఫుల్ ఫేజ్డ్ గా కథనైతే రెడీ చేసుకుంటారు. ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా రెడీ అయితే చేసుకుంటారు అనమాట. ఇంకా చూడాలి మరి ఏ మూవీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది అనేది. ఇంకా ఏదేమైనా సరే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినంత వరకు అయితే మనమైతే నమ్మలేం భయ. ఇంకో విషయం ఏంటంటే, అల్లు అర్జున్ గారి లైన్ అప్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది భయ.
అల్లు అర్జున్ గారి 3 మూవీస్ అయితే అఫీషియల్ గా మనకి ఓకే అయితే అయ్యాయి భయ్యా. అవి ఏంటంటే AA 22, AA 23, AA 24 ఈ 3 మూవీస్ అయితే ఓకే అయితే అయిపోయాయి భయ్యా. AA 22 మూవీ అయితే త్రివిక్రమ్ గారితో రాబోతుంది భయ్యా. AA 23 అయితే అట్లీ గారితో రాబోతుంది. AA 24 అయితే సందీప్ రెడ్డి వంగతో రాబోతుంది భయ్యా. ఈ లైనప్ అయితే నెక్స్ట్ లెవెల్ లైనప్ భయ్యా. రాబోయే ఈ 3 మూవీస్ మీద కూడా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి భయ్యా. మంచి హైప్ అయితే ఉంది. రాబోయే ఈ 3 మూవీస్ కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టేటట్టే ఉన్నాయి భయ్యా. ప్రతి ఒక్క సినిమా కూడా ఒక ఇండస్ట్రీ హిట్ గా మారబోతుంది. ఎందుకంటే ఈ 3 మూవీస్ మీద కూడా హైప్ అయితే అలా ఉంది భయ్యా. అల్లు అర్జున్ గారు పుష్ప 2 మూవీ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అట్లీ గారితో మూవీని అయితే స్టార్ట్ చేయబోతున్నారు భయ్యా. ఈ మూవీ ఒక 2 షెడ్యూల్స్ కంప్లీట్ అయిన తర్వాత త్రివిక్రమ్ గారు మూవీలో జాయిన్ కాబోతున్నారు. అల్లు అర్జున్ గారు ఈ 2 మూవీస్ కూడా ఒకే టైం లో కంప్లీట్ అయితే చేస్తారు భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రివిక్రమ్ గారి మూవీలో గ్యాప్ వచ్చిందంటే అట్లీ గారి మూవీలోకి అయితే వెళ్తారు. అట్లీ గారి మూవీ గ్యాప్ వచ్చిందంటే త్రివిక్రమ్ గారి మూవీలోకి అయితే వస్తారంట. అది కూడా త్రివిక్రమ్ ఫుల్ గా స్టోరీ రెడీ చేసుకుని రెడీగా మూవీ షూటింగ్ ఉంటేనే త్రివిక్రమ్ గారి మూవీలోకి అయితే అల్లు అర్జున్ గారు అయితే వస్తారు భయ్యా. లేదంటే ఈ అట్లీ గారితో ఫుల్ గా కంప్లీట్ అయితే చేస్తారు మూవీని. ఎలా అయినా సరే త్రివిక్రమ్ గారి మూవీ స్టార్ట్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది భయ్యా. ఎందుకంటే భారీ బడ్జెట్ మూవీ. ఈ మూవీ అయితే 2 పార్ట్స్ గా రాబోతుందంట. అయితే ఒకటి భయ్యా, అల్లు అర్జున్ గారి లైనప్ అయితే నెక్స్ట్ 3 మూవీస్ కూడా నెక్స్ట్ లెవెల్ లైనప్ అయితే ఉన్నాయి భయ్యా. 1 త్రివిక్రమ్ గారితో, 2 అట్లీ గారితో, 3 సందీప్ రెడ్డి వంగతో. సందీప్ రెడ్డి వంగ మూవీ మీద అయితే మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి భయ్యా. సందీప్ రెడ్డి వంగ అయితే ప్రభాస్ గారితో స్పిరిట్ మూవీ అయితే తీస్తున్నారు భయ్యా. స్పిరిట్ మూవీ కంప్లీట్ అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ గారితో మూవీని అయితే స్టార్ట్ చేస్తారంట. వీళ్ళిద్దరు కాంబినేషన్ లో రాబోయే మూవీ అయితే ఒక రియల్ స్టోరీ అని టాక్ అయితే ఉంది భయ్యా. అది ఏ స్టోరీ అంటే అది మైకేల్ జాక్సన్ గారి బయోపిక్ అయితే తీస్తున్నారంట. ఇది గానీ నిజమైతే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్యా. ఎందుకంటే మైకేల్ జాక్సన్ వరల్డ్ వైడ్ గా ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ఆయన బయోపిక్ వస్తుందంటే ఇంకా కలెక్షన్స్ అయితే మామూలుగా రావు భయ్యా. సందీప్ రెడ్డి వంగ డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే మైకేల్ జాక్సన్ బయోపిక్ అనంట భయ్యా. ఆ స్టోరీ మన అల్లు అర్జున్ గారు తీయబోతున్నారు. ఇది స్టార్ట్ అవుతాడికి ఇంకా చాలా టైం అయితే పడుతుంది భయ్యా. ఎందుకంటే ప్రభాస్ గారితో స్పిరిట్ మూవీ 2 పార్ట్స్ గా తీస్తున్నారంట. ఇంకా ఒక పార్ట్ తీసి అల్లు అర్జున్ గారితో వస్తే పర్వాలేదు. లేదంటే 2 పార్ట్స్ కంప్లీట్ అయిన తర్వాత వచ్చారంటే ఇంకా చాలా టైం అయితే పడుతుంది. దీని గురించి అయితే మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం భయ్యా. ప్రెజెంట్ అయితే అట్లీ గారి ప్రాజెక్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. అట్లీ గారు అయితే అల్లు అర్జున్ గారితో మూవీని అయితే ఓకే అయితే చేశారు. అయితే మీకు ఒక డౌట్ అయితే రావచ్చు. ప్రెజెంట్ అయితే అట్లీ గారు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో మూవీని అయితే స్టార్ట్ చేశారు కదా భయ్యా. ఆ మూవీ అయితే షూటింగ్ అయితే అవుతుంది కదా. మళ్ళీ అల్లు అర్జున్ గారితో మూవీ ఏంటి భయ్యా అనుకోకండి. సల్మాన్ ఖాన్ తో మూవీ అయితే ఆగిపోయిందంట భయ్యా. ఏదో చిన్న ఇష్యూ అయితే జరిగిందంట. మూవీ ఆగిపోవడంతో అల్లు అర్జున్ గారి దగ్గరికి అయితే వచ్చి ఈ మూవీ స్టోరీ అయితే చెప్పారంట. ఓకే అయితే చేశారంట. ఇంకా చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో. తొందరలోనే ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుందంట. మీరైతే వెయిట్ చేయండి. నాకు తెలిసి మోస్ట్లీ అల్లు అర్జున్ గారి బర్త్డేకి అయితే అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది భయ్యా. ఇంకో విషయం ఏంటంటే అట్లీ గారు ఈ ప్రాజెక్ట్ కోసం సన్ పిక్చర్స్ దగ్గర 60 కోట్లు అయితే తీసుకుంటున్నారంట భయ్యా. నాకు తెలిసి ఏ డైరెక్టర్ కూడా ఇంత అమౌంట్ అయితే ఏ సినిమా కూడా తీసుకొని ఉండడు భయ్యా. డైరెక్టర్ అట్లీ గారు అసలు ఈ సినిమాకి 60 కోట్లు తీసుకున్నారంటే అసలు ఈ సినిమా ఎలా ఉంటుందో, అసలు ఎలాంటి కథ రాశారో మీరైతే ఊహించుకోండి భయ్యా. యాక్చువల్లీ డైరెక్టర్ అట్లీ గారితో అల్లు అర్జున్ గారు మూవీ అయితే 2 years బ్యాక్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల మూవీ అయితే పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడైతే స్టార్ట్ అయితే అవుతుంది భయ్యా. హిందీలో ఒక ఇంటర్వ్యూలో అట్లీ గారు అయితే ఈ మూవీ గురించి అయితే చెప్పారు భయ్యా. ఈ మూవీ కథ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందంట. ఈ మూవీ కథ అయితే ఏకంగా 3 సంవత్సరాలు అయితే రాశారంట భయ్యా. ఈ కథ అయితే డైరెక్టర్ అట్లీ గారికి ఇష్టమైన కథ అంట భయ్యా. అల్లు అర్జున్ గారితో మూవీ చేయాలని అట్లీ గారు అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు భయ్యా. ఇప్పుడైతే ఓకే అయితే అయింది. నెక్స్ట్ ఈ సినిమాకి అయితే మ్యూజిక్ డైరెక్టర్ పైన కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి భయ్యా. కొంతమంది ఏమో అనిరుద్ధ్ అంటున్నారు, కొంతమంది ఏమో సాయి అంటున్నారు. ఎవరిని తీసుకుంటారు అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు భయ్యా. మోస్ట్లీ ఈ మూవీకి అయితే అనిరుద్ధ్ నే ఫిక్స్ చేస్తారు అనుకుంటాను భయ్యా. ఎందుకంటే అనిరుద్ధ్ ని పెడితేనే బాగుంటుంది. అనిరుద్ధ్ బీజం మనం విన్నాం కదా భయ్యా. అనిరుద్ధ్ బీజం గురించి మనం మాట్లాడుకునే పని అయితే లేదు. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మన అందరికీ తెలిసిన విషయమే. అనిరుద్ధ్ అట్లీ అల్లు అర్జున్ వీళ్ళు ముగ్గురు కాంబినేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది భయ్యా. మెయిన్లీ అనిరుద్ధ్ బీజం కి అల్లు అర్జున్ గారు కానీ స్టెప్లు వేస్తే నెక్స్ట్ లెవెల్ అయితే సెట్ అయిపోతుంది. తొందరలోనే అల్లు అర్జున్ గారి మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ అయితే రాబోతున్నాయి భయ్యా. మీరైతే వెయిట్ చేయండి. సో ఇదే భయ్యా అట్లీ అనిరుద్ధ్ అల్లు అర్జున్ ఈ AAA మూవీకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఎర్లీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా.